రావెల కిషోర్ బాబు నిలబడిన నియోజకవర్గంలోనే డొక్కా మాణిక్యవర ప్రసాద్ నిలబెట్టాన్ని తెలుగుదేశం పార్టీ మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు రావెల కిషోర్ బాబు గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు కొన్ని స్వతంత్ర నిర్ణయాలు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, దళితుల సంక్షేమం సంబంధించిన విషయంలో కానీ, ఎస్ఎస్టీ సప్లాన్ నిధులు కొంత జాగ్రత్తగా వినియోగించే విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగు కాకుండా ఒక దళితుడిగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కొంత స్పష్టంగా అర్థమైంది. ఆ కోపం ఈ కోపం అన్ని కలిపి చంద్రబాబు నాయుడు గారు రావెల కిషోర్ బాబు గారిని మంత్రివర్గం తొలగించాడు. ఇప్పుడు ఆయన కూడా ఒక ఆత్మగౌరవం నినాదంతో బయటకు వచ్చి రాజీనామా చేసుకొని ఆయన ఇవాళ జనసేనలో చేరి మళ్ళీ అభ్యర్థిగా వచ్చేశాడు. ఇప్పుడు ఈ జిల్లాలో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఆయనకు పెద్ద ఇబ్బంది కాదట. కానీ ఒక రావెల కిషోర్ బాబు కనుక మళ్ళీ పత్తిపాడు నుంచి గెలిస్తే శాసనసభలు అడుగు పెడితే మళ్ళీ అన్ని విషయాల మీద నిలదీస్తాడనే ఒక భయం చంద్రబాబు నాయుడు గారికి పట్టుకున్నది. దానివల్ల ముందు ఆయన ఓడించాలి. మరి ఓడించాలంటే ఏం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక మాదిగ అభ్యర్థిని పెడితే మాదిగల ఓట్లు చీలికొస్తే ప్రత్యర్థి వైసీపీ అయినా పర్లేదు కానీ ఈ కిషోర్ బాబు ఉంటుంది అనే కుట్రలో భాగంగానే ఈయనను పెట్టడం జరిగింది. ఉదాహరణకు పోయినసారి వైసీపీ తరఫున సుచరిత గారు, టీడీపీ తరఫున రావెల కిషోర్ బాబు గారు నిలబడ్డారు. పార్టీలు వేరైనా మాల మాదిగల కులస్తులు వైసీపీ అయినా టీడీపీ అయినా మాలలు సుచరితకే వేసుకున్నారు. టీడీపీ అయినా వైసీపీ అయినా మాదిగలు రావెల కిషోర్ బాబు వేసుకున్నారు. ఇట్లా చేసుకున్న తర్వాత 7-8 వేల మధ్యలో మాత్రమే ఆయన గెలిచాడు. మరి ఆ రోజు డైరెక్ట్ మాలా మాదిగలు ఎవరి కులానికి వాళ్ళకి వేసుకుంటే 7,000తో గెలిచినప్పుడు ఇక్కడ ఒక మాదిగ అభ్యర్థిని పెట్టడం ద్వారా ఎవరు ఓట్లు చీల్చాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడు? మాదిగల ఓట్లు. అంటే మాదిగల ఓట్లు చీల్చడం వల్ల ఎవరు నష్టపోతారు? రావెల కిషోర్ నష్టపోతాడు. అంటే రావెల కిషోర్ ఓడించాలి, వరప్రసాద్ గెలవకపోయినా పర్లేదు చంద్రబాబుని టార్గెట్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించమంటున్న అతను పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ వైసీపీని గెలిపించే ప్రయత్నమైన చేయడానికి చంద్రబాబు నాయుడు సాహసిస్తున్నాడు. కేవలం అసెంబ్లీలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారిని చాలా విషయాల మీద నిలదీస్తాడనే భయంతో రావెల కిషోర్ బాబు గారి మీద కుట్ర జరుగుతుందనే విషయం మేము